హాయ్ అండి. ఫైనల్‌గా విజయం సాధించానండి. చాలా హ్యాపీగా ఉంది. మూడవ రోజు మీకు చూపిస్తున్నానండి. నేను ఫస్ట్ టైమ్ చేశానని ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదండీ! మూడో రోజు తీసి చూపిస్తున్నా చూడండి. ఆయిల్ మొత్తం ఎట్లా పైకి తేలిందో, ఈ పచ్చడి చూడగానే నాకు చాలా 100కి 100 మార్కులు సాధించినంత హ్యాపీగా అనిపించిందండి. ఈ పచ్చడి పక్క వాళ్ళకి కూడా పెట్టానండి. మనమైతే ఎలాగో బావుందని ఫీల్ అవుతాం కదా! పక్క వాళ్ళు కూడా తిని చూసి వాళ్ళు ఎలా ఉన్నారో చెప్పాలనే ఆలోచనతోనే పక్క వాళ్ళకి కూడా ఇచ్చానండి. మూడో రోజు తీసి కలిపి చూపిస్తున్నా చూడండి మీకు. 2 కేజీలు పచ్చడండి. నేను ఓన్‌గా పెట్టాను. ఇంతకుముందు మా అమ్మ వాళ్ళ సపోర్ట్‌తో అయితే నేను చాలా సార్లు పెట్టాను. కానీ నాకు నేనుగా అయితే ఎప్పుడు పెట్టలేదండి. ఇప్పుడే ఫస్ట్ టైమ్ అండి. ఎవ్వరు ఇవి అంతేసుకో, అవి ఇంతేసుకో అని ఎవ్వరు ఏం చెప్పలేదండి. నాకు నేనుగా పెట్టానండి. కానీ ఖరాబ్ అవుతదేమో అని చాలా భయపడ్డానండి. కానీ ఏం ఖరాబ్ కాలేదండి. చాలా హ్యాపీగా ఉందండి. 10th క్లాస్ రిజల్ట్స్ వస్తే పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో నేను కూడా ప్రజెంట్ అంతే హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నా వాయిస్‌లోనే మీకు తెలుస్తదండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ అండి. దీనురాలి బాధని అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నానండి. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదండీ ఇలాంటి దీనులు పైకొచ్చేది. అందుకోసమని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశపడుతున్నానండి. ఆశిస్తున్నాను కూడా. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎంతోమందిని సపోర్ట్ చేస్తూ ఉన్నారండి. అలాగే నన్ను కూడా సపోర్ట్ చేయాలని నేను ఆశపడుతున్నానండి. మీ దీవెనలు నాపై ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను మొత్తం కలిపేసుకొని టేస్ట్ చూశానండి. ఉప్పు, కారం ఎలా ఉన్నాయని చూస్తే అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయండి. ఇంకా ఏది వేయవలసిన అవసరం లేదు. అందరూ చెప్తారు కదా! మూడో రోజు కలుపుకొని ఏదైనా తక్కువైతే వేసుకోవాలని చెప్తారు కదండీ! అలా అని మళ్ళీ మూడో రోజు కలుపుకొని చూశానండి. అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. ఇంకా వేరేది వేసుకునే అవసరం లేదండి. అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయండి. మొత్తం కలిపేసుకున్నా అండి. కలిపేసుకొని ఆయిల్ కూడా సరిపోయిందండి. పైకి తేలుతూ ఉన్నది కదా! అందుకే ఆయిల్ కూడా సరిపోయింది. ఇంకేమీ వేయవలసిన అవసరం లేదండి. మా పక్కన ఓనర్ వాళ్ళు ఉంటారు పైన. కిందేమో లంబాడీ వాళ్ళు ఉంటారండి. వాళ్ళకిద్దామనే ఆలోచనలో ఉన్నానండి. పెట్టిన రోజు ఎవరైనా ఇస్తారో ఇవ్వరో నాకు తెలీదు కానీ మేము ముందు సంవత్సరం పెట్టినప్పుడు కూడా మూడవ రోజే వేసిచ్చామండి. ఎందుకంటే మూడో రోజు కలుపుకొని ఉప్పు, కారం అవి చూసుకొని ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ సరి చేసుకుంటాం కదండీ! అందుకోసమని మూడో రోజునే ఇస్తారని నాకైతే తెలుసండి. నేను ముందు సంవత్సరం కూడా అలానే ఇచ్చాను. ఇప్పుడు కూడా అందుకే మూడో రోజు వరకు ఇవ్వలేదండి. ఈరోజు ఇస్తాను. ఇది మొత్తం కలిపేసి మళ్ళా ఆ తర్వాతే వాళ్ళకిచ్చేసి మిగతాది డబ్బాలో పెట్టి స్టోర్ చేస్తానండి. ఇప్పుడైతే తినలేము కదండీ పచ్చడి. చాలా కొత్త కారం ఇంకా సమ్మర్ కాబట్టి తినలేమండి. కొంచెం వర్షాలు పడేంత వరకు వెయిట్ చేయాలండి. ఫైనల్‌గా కలరు చూడండి స్ట్రక్చర్ ఎలా ఉన్నదో. చాలా అంటే చాలా బావుందండి. మీకు వీడియోలో కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇవి 2 గిన్నెలు తీసుకొచ్చానండి. పక్క వాళ్ళకొకటి, పైన వాళ్ళకొకటి ఇద్దామని, అదే ఓనర్ వాళ్ళకొకటి ఇద్దామని వాళ్ళకేసిచ్చి తర్వాత మిగతాది డబ్బాలో పెట్టేస్తానండి. ఏదైనా ట్రై చేస్తేనే వస్తుంది కదండీ! ట్రై చేయకుండా రావాలనుకుంటే ఏది రాదు కదండీ! అందుకోసమనే ఏదో విధంగా ధైర్యం చేసి పెట్టాలనే ఆలోచనతోనే పెట్టానండి. నాకు టోటల్‌గా ఒక 1100 అదే 1100 వరకు ఖర్చొచ్చిందండి ఈ పచ్చడి పెట్టడానికి. కాయలు కాస్ట్ తక్కువే పడినా కూడా ఇందులో వేసే ఉప్పు, కారమే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్నాయండి. మేము కిలోన్నర ఎండుమిర్చి తీసుకున్నామండి. బయట కారం వేస్తే ఇక్కడ అంతా కల్తీ ఉంది అని ఆలోచనతో మళ్ళా మిరపకాయలు కొని ఆరబెట్టి కారం పట్టించి అప్పుడు వేసామండి. కిలోన్నరకి 300 చిల్లర పడిందండి. మళ్ళా పట్టించడానికి ఒక 50 రూపాయలు పడిందండి. అలా ఇవన్నీ వేసుకుంటే నాకు ఒక 1100 వరకు ఖర్చొచ్చిందండి. ఈ 2 కిలోల మామిడికాయ ముక్కలు పచ్చడి పెట్టడానికి. నాకే ఇంత ఖర్చొచ్చిందా? మీకు కూడా వచ్చిందా? చెప్పండి కామెంట్‌లో. కానీ ఏదైనా తినాలంటే ఖర్చు పెట్టాలి కదండీ! ఖర్చు పెట్టింది ఏది రాదు కదా! అందుకోసమనే అండి. ఇప్పుడు మళ్ళీ సీజన్‌లో పెట్టుకోకపోతే నెక్స్ట్ టైము పెట్టుకోవాలన్నా కాయలు దొరకవు కదండీ! అందుకోసమనే ఇంకా ఏదో విధంగా పెట్టుకున్నామండి.
ఇవి 2 బౌల్స్ చూసారా, ఒకటేమో ఓనర్ వాళ్ళకి ఇవ్వడానికి, ఒకటేమో పక్కన వాళ్ళకి ఇవ్వడానికండి. ఇది ఓనర్ వాళ్ళకి ఇస్తున్నాను. ఇచ్చేసి వచ్చి మళ్ళా పక్కన వాళ్ళకి కూడా ఇచ్చేసానండి. ఇప్పుడు ఇద్దరికి ఇచ్చేసాను. ఇంకా పచ్చడి డబ్బాలో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. మొత్తం కలిపేసాను కదా, డబ్బాలు వేసేసుకొని డబ్బా మొత్తం క్లీన్ చేసేసుకొని ఇక పక్కన పెట్టుకుంటా అండి. తినడానికి అయితే తీసుకోవడం లేదు, ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదండి. ఎండల్లో తిన్నా కూడా బాడీకి హీట్ చేస్తుంది కదా. ఇక్కడ మళ్ళీ చేతితో అట్లా కలిపితే ఒకవేళ చేయి వాడితే ఖరాబ్ అయిపోతుందేమో అని భయం వేసి మొత్తం గట్టితోనే కలిపేసి మళ్ళీ గట్టితోనే వేసేసానండి. ఇంతేనండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా విజయం అయితే సాధించానండి, చూస్తున్నారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్